Praise the Lord, dear brothers and sisters. Welcome back to our daily devotion from the Lilies of the Valley. బైబిల్లో గోడ అనుభవాల గురించి విన్నారా? ది వాల్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ బైబిల్. షునెమైట్ వాల్, వాల్ ఆఫ్ హిస్సోప్, వాల్ ఆఫ్ ప్రేయర్, బ్రాంజ్ వాల్, వాల్ ఆఫ్ ద పూల్ ఆఫ్ సిలోయం. ఈ 5 గోడ అనుభవాల్లో ఈరోజు షునెమైట్ వాల్ గురించి మనం నేర్చుకుందాం. 2 రాజులు 4వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మనకు ఒక గనురాలైన స్త్రీ కనిపిస్తారు. షునేము ప్రాంతంలో ఆమె తన భర్త నివసిస్తున్నప్పుడు ఒక భక్తిగల దేవజనుడైన ఎలీషా యొక్క అవస్థను ఆమె గుర్తిస్తుంది. ఎలీషా గారు ఎంతో దూరం నుంచి ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ ఎన్నో అద్భుతకరమైన దేవుని కార్యాలు చేస్తూ ఉండగా ఆయన యొక్క అవసరతను ఆమె గుర్తించి ఆయనకి భోజనం పెట్టడము, తర్వాత దేవుడు ఆమెలో పెట్టిన భారాన్ని ఆమె భర్తతో ఇలా షేర్ చేసుకుంటుంది. 2 రాజులు 4వ అధ్యాయం 9-10 వచనాలు. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చి చూపోవచ్చున్నవాడు భక్తిగల దేవజనులని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. సో ఎలీషా గారి అవసరతను బట్టి ఆమె తన ఇంటి పైన చిన్న గదిని కట్టించి ఆయనకు కావాల్సిన వాటిని ఆమె పెట్టారు. ఆ టైంలో ఆమెకు పిల్లలు లేకపోయినా ఆమె అవసరతలు పక్కన పెట్టి ఆమె తన చుట్టూ ఉన్న వారి యొక్క అవసరతను ఆమె గుర్తించగలిగే విధంగా ఉంది. అదే విధంగా యోబు జీవితాన్ని మనం చూస్తే, యోబు తన జీవితంలో తన పిల్లలను, తన ఆస్తిని అన్నిటినీ కోల్పోతాడు కదా. అప్పుడు తన 3 స్నేహితుల్ని క్షమించమని చెప్పి దేవునికి ప్రార్థిస్తాడు. దేవుడు యోబు గారి ప్రార్థన ఆలకించి ఆ 3 స్నేహితుల్ని క్షమించడమే కాకుండా యోబు కోల్పోయిన వాటన్నిటిని మళ్ళీ తిరిగిస్తారు కదా, తన పిల్లలను, ఆస్తిని. సో మన ప్రార్థన దేనితో నిండి ఉంది? నీ ప్రార్థన, నా ప్రార్థన దేనితో నిండి ఉంది? నా అవసరతలు, నా ఆరోగ్యం, నా కుటుంబం, నా జీవితం అని సెల్ఫిష్ ప్రార్థనలో మనం నిండి ఉన్నామా? లేకపోతే మన చుట్టూ ఉన్న వారి యొక్క అవసరతను గుర్తించే వారిగా ఉన్నామా? అవి ఆత్మీయ అవసరతలు కావచ్చు, ఆర్థిక అవసరతలు కావచ్చు. వారితో టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడి వారి కొరకు ప్రార్థించే వారిగా మనం ఉన్నామా? సో ఈ షునేమిరాలైన స్త్రీ ఎటువంటి సర్వింగ్ హార్ట్ కలిగి ఉందో అటువంటి సర్వింగ్ హార్ట్ మనం కలిగి ఉన్నామా? సో we may do small works for God, but God will give us huge reward. సో ఆమెకు దేవుడు తర్వాత గర్భాన్ని తెరచి ఒక కుమారుని అనుగ్రహించారు కదా. ప్రార్థన, నిజమే ప్రభువా, అటువంటి సర్వింగ్ హార్ట్ని మాకు దయచేయండి ప్రభువా. ఇతరుల అవసరతలను, ఇతరుల యొక్క ఆత్మీయ అవసరతలను గుర్తించేవారిగా మమ్మల్ని చేయమని, వారి కోసం ప్రార్థించేవారిగా, వాళ్ళని బలపరిచేవారిగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.